నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వెండి, బంగారం, ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేసుకోవటం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాం. పాతకాలం పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇంట్లో మీరు ఏం చేసేవారు? ముందు ఇత్తడి గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఇత్తడి సామాన్లు, కుందులు అవి ఉంటాయి కదా, వాటిని ఎలా చేసేవారండి? ఇప్పుడు కూడా చేస్తాను జయ. నేను అదే పాతకాలం కాదు ఇప్పుడు కూడా అంటారా? ఇప్పుడు కూడా నా కుందులు ఇత్తడివే. నేను వెండి కుందులు రోజు వారడి వాడను. ఒక 6 ఇత్తడి కుందులు ఉన్నాయి ఈ సైజువి. 6 పెడతారా? 6 పెట్టను. జత జత తోముతూ ఉంటా, వెళ్తూ ఉంటాయి. అలా 5 వెనక్కుంటే ఒకటి వెళ్తుంది. అది తోమాక మళ్ళీ అలా లైన్గా వస్తూ ఉంటాయి కుందులు. ఇత్తడి కుంది కింద రాగి ప్లేటు. రోజువారీ వెండి కుందులో దీపం పెట్టేది అసలు లేనే లేదు. అసలు పెట్టుకుంటారా రమగారు? రోజువారీ వెండి దీపంలో పెడతారా? పెట్టుకుంటారు. అట్లా ఉంది అవకాశం. మేము ముందు ఈ వెండే పెట్టుకునే వాళ్ళం. ఇత్తడి కుందులు వచ్చాక నాకు ఇవి హాయిగా ఉన్నాయి. క్లీనింగ్ అది సుఖంగా ఉంటుంది. వెండికి చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, డిజైన్లు అవన్నీ చిరాకు వాటిని తోమటం. అందుకని నాకు హాయిగా ఉంది. ఇత్తడి దాంట్లో పెట్టిన చక్కగా బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. నేను చింతపండు ఉప్పు వేసి తోముతాను జయ. రాగి ఇత్తడి పాత్రలు, నా దేవుడి పాత్రలు అయితే చింతపండు. పాత చింతకాయ పచ్చడి ఒకటి ఉంది నా దగ్గర. ఇప్పుడు పాత చింతకాయ దీనికి బాగా పాత పడిపోయింది. 3-4 ఏళ్ళ దీన్ని తుండిపోయింది. డబ్బాలో ఉప్పు ఉరిసిపోయింది. ఉప్పు కనిపిస్తోంది. అది తినడానికి మనకేం బీపీలు వచ్చిన తర్వాత ఇంత పెద్దవాళ్ళం అయ్యాక ఏం తింటాం? పిల్లలు ఏమి చింతకాయ పచ్చళ్ళు తినరు, మేమే తినాలి. ఎందుకు వచ్చిందని ఆ చింతకాయ పచ్చడిని జాగ్రత్తగా పక్కన పెట్టుకుని ఇంత చింతకాయ పచ్చడి ఒక చిటికెడు సబీనా వేసి, సబీనాతో ఏమో ఆయిల్ జిడ్డు పోతుంది. అవునవును, సబీనానే, వేరేదేం నేను వాటల్లా. ఈ చింతపండు దాంతో తోమేస్తాను. మా సత్యవతి కూడా నా ఇద్దరు గిన్నెలు, అన్నం వండుకునే గిన్నెలు ఉన్నాయి కదా, అది ఇంత గిన్నె ఒకటి, ఇంత గిన్నె ఒకటి, పెద్దవి పులుసు గిన్నెలు 2. వీటిని 100% చింతపండే. నిమ్మకాయ ఏదైనా పిండేసామనుకో, కొంచెం ఉప్పు వేసుకుని రాళ్ళ ఉప్పు కొంచెం రాళ్ళ ఉప్పు దంచి పెట్టుకుంటాను నేను. అది ఇంత ఉప్పు వేసి ఆ నిమ్మడిప్పి ఇచ్చేస్తే దాన్ని అది తోమేస్తుంది. నిమ్మకాయ పులుపు ఉప్పు తగిలితే ఆటోమేటిక్గా ఇత్తడి పాత్రలు దేవుడివి. మాకు మామూలుగా సింహాసనం ఉంది దేవతార్చనలు, సింహాసనము. తర్వాత ఏమో ఇత్తడి ప్రతిమలు తక్కువ ఉన్నాయి. ఇత్తడి ప్రతిమలు ఒక అన్నపూర్ణ అలాగే ఉన్నాయన్నమాట. అన్నపూర్ణాదేవి ఇత్తడి అన్నపూర్ణాదేవి ఉంది. అంత మటుకు మాత్రం నేను చింతపండు, నిమ్మకాయ ఎక్కువగా ఇవే వాడతాను. పాత చింతకాయ పచ్చడి కూడా వాడేస్తాను. టమాటా తొక్కులు వాటితో, అంటే యూజ్డ్ వాటితోటి చేయటం అది ఉండదు. వీటిని నేను చింతపండు నానబెడతారండి. మనం ఎందుకు పులుసులోకి సాంబార్లోకి చింతపండు పెడతామా, ఆ చింతపండు పక్కకు పెడతా. ఆ ఉన్న పులుపు వీటికి సరిపోతుంది. ఇత్తడి గిన్నెలు తోముకోవడానికి కూడా అదే పంధ. అంతకంటే పెద్ద వ్యవహారం ఏమి ఉండదు. ఇత్తడి పాత్రలు, ఇత్తడి దేవుళ్ళు అన్నిటికీ కూడా. దీనికి మళ్ళీ ఈ పీతాంబరిలో అవి తెచ్చుకుంటే ఈ వేళ్ళన్నీ ఒక రకంగా అయిపోతాయి జయ. నాకు ఇష్టం ఉండదు అవి వాడడం. నేను వీటితోటే చేస్తా. వీటికి ఏం చేస్తానంటే టూత్పేస్ట్లతోటి బ్రష్లు ఫ్రీ వస్తుంటాయి. ఆ బ్రష్లు వాడడం, వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటాను. అవి నేను డబ్బాలు, ప్లేట్లు, మూతలు తోముకోవడానికి లోపలికి ఇలా ఉంటాయి, గాళ్ళలాగా ఉండే వాటి కోసం అట్టి పెడతాను. దేవుడి కోసం ఖచ్చితంగా ఈ పాత్రలు తోముకోవడానికి 2 బ్రష్లు ఉంటాయి విడిగా, వాటితో తోమేస్తా. ఇది ఈ మెథడ్ దీనికి. ఇత్తడికి రాగి కూడా, రాగి పాత్రలు కూడా చింతపండు ఎప్పుడు మంచినీళ్ళది మగ్గు రోజు జగ్గులో నీళ్ళు పోసుకుంటాం కదా, దానికి కూడా ఇంతే. నిమ్మడిప్ప కొంచెం ఉప్పు రాయటం, దాంతో తోమేయటం. మావాడిది సూత్రనేతి చేసే, జలనేతి చేసే పాత్ర ఒకటి ఉంటుంది, ముక్కులోకి నీళ్ళు పోసుకునేది. అంటే ఈ యోగా వాళ్ళు చేస్తారు కదా, రాగిదే. ఎవరు? కార్తీకేనండి పెద్ద. అది కూడా మేము దీంతో చక్కగా తోమేస్తాం శుభ్రంగా. చింతపండే దానికి అదే వైద్యం. ఊళ్ళో కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు. పులుసు తీసాక చింతపండు పక్క పెడితే అది పెట్టి తోమేవాళ్ళు. బూడిద వేసుకుని తోమేవాళ్ళు. ఇప్పుడు బూడిదలు మనకి సింకుల్లో అక్కడ నేను ఆవు పిడక వెలిగిస్తా. బూడిద ఉంటుంది కానీ అది మన డ్రైనేజీల్లో పట్టేస్తుంది, వద్దంటారు. నేను దాన్ని వాడాల, పక్క పెట్టేస్తాను ఒకటి. తర్వాత ఏమో ఇత్తడి మన వెండి సామాన్లు. ఈ వెండి వాటికి ఏం చేస్తానంటే, మన లిక్విడ్ సోప్స్ ఏమైనా ఉంటాయి కదా, లేకపోతే సర్ఫ్ లాంటివి, ఒక గిన్నెలో సర్ఫ్ వేసి స్టవ్ మీద పెట్టడం, వేడి నీళ్ళు మరగబెట్టి సర్ఫ్ వేయటం. ఈ వెండి పట్టీలు కానీ, మట్టెలు కానీ, తర్వాత ఏమో చిన్న దీపారాధన కుందులు, చిన్న వెండి గిన్నెలు, ఏవేమిటి మనం గంధం, పసుపు, కుంకుమ అవి వేసుకుంటామా. తర్వాత అక్షింతలు వేసేందుకు బకెట్ ఉంది, మా సొందో ఎవరో ఇచ్చారు, చిన్న బకెట్ లాంటిది. అలా పట్టుకోవచ్చు కూడా, ముద్దుగా ఉంటుంది అవి. తర్వాత ఏమో పసుపు కుంకుమ గిన్నెలు ఇట్లా గుత్తిగా ఉంటాయి, 4 గిన్నెలు, కొంచెం పెద్ద గిన్నెలో వేసేస్తాను. బాగా తెరలనిస్తే సగం మట్టి మురికి వదిలిపోతుంది. ఇప్పుడు ఏంటంటే వాటిని మనం వాడమనుకో, శుభ్రంగా తోమేశాక తడిబుట్ట పెట్టి బాగా నీట్గా తుడిచేసి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి గాలి చొరకుండా అట్టె పెడితే నల్లబడవు. గాలికే నల్లబడతాయి వెండి పాత్రలు. అవునవును,
గాలి వల్లే. కుంకుమ బండ్లు ఎక్కువ తొందరగా నల్లగైపోతాయి. కుంకుమ బండ్లు కూడా ఇదే సమస్య. ప్లాస్టిక్ కవర్ లో పెట్టి పెడితే అలా నల్లబడదు. ఇప్పుడు పింక్ కలర్ ఒక పేపర్ ఉంటుంది చూడండి, పింక్ పేపర్ లో పెట్టినా కూడా మంచిది అంటారు. అవును, గాలి చొరకుండా ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేద్దంటే జిప్ లాక్స్ ఉంటాయి కదా, తోమేశాక జిప్ లాక్ లో పెట్టుకోవచ్చు. రోజువారీ వాడేవైతే వారం వారం తోముకోవాలి. ఈ సర్ఫ్ నీళ్ళల్లో పడేసి మనం టైడ్ కానీ, తర్వాత ఏమో మన నిర్మా కానీ అలాంటివి ఏవైనా లిక్విడ్ అయినా, విమ్ లిక్విడ్ కంటే ఇది బట్టలు ఉతికే డిటర్జెంట్ అయితే బాగుంటుంది. పట్టీలు అవి అందులో పడేసి వేసేయచ్చు. బాగా తెరలనిచ్చి స్టవ్ ఆపేసి ఆ గిన్నెని తీసి పక్కన పెట్టామనుకో, మెల్లిగా వీటిలలో కలర్ మార్పు వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం సున్నం పెట్టి తోముతాను చేయాలి. నేను ఏం సున్నం? ఆకుల్లో వేసుకున్న సున్నం. ఆ సున్నాన్ని బ్రష్ పెట్టి తడిపేసి దాన్ని ముద్దలాగా బ్రష్ దాంట్లో ముంచి తుడుస్తాను. అదే ఇటీవల ఎవరో చెప్పారు కోల్గేట్ టూత్ పేస్ట్ తోటి కూడా తోముకోవచ్చు అని. నేను చేస్తా కోల్గేట్ తో. ఈ టూత్ పేస్ట్ ఎవరు తెస్తారు? సున్నం అయితే మనకి దేవుడి దగ్గరికి అక్కడికి వాటిల్లో ఉంటుంది. సబీనా పెట్టి కూడా తోమేసుకోవచ్చు. ఈ సర్ఫ్ నీళ్ళలో వేయాలంటారు. వేడి నీళ్ళు సర్ఫ్ నీళ్ళల్లో రైట్ డిటర్జెంట్ వేసి మరిగిన తర్వాత నీళ్ళలో కాసేపు వదిలేసి ఆ నీళ్ళు చల్లారాక వీటిని ఇంకోసారి శుభ్రంగా బాగా బ్రష్ చేసుకోవడం, ఏదైనా మెత్తటి పీచు పెట్టి లోపల భాగాలన్నీ రుద్దేస్తే సబీనా తోటి వచ్చేస్తుంది, అయితే సున్నంతోటైనా వస్తుంది. బంగారపు సామాన్లు అంటే నేను జనరల్గా గాజులు, తర్వాత ఏమో మెడలో గొలుసు ఒకటి, ఇయర్ రింగ్స్, ఈ బుజ్జిబుజ్జివి చిన్న చిన్న ఉంటాయా, వీటిని గట్టిగా రుద్దితే ఆ పూసలు ఉడిపోతాయని భయంగా రాళ్ళు అవి ఉంటాయి కదా. పిల్లల గొలుసులు, ఎక్స్ట్రా వేసుకునే గొలుసులు, వాటికి స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ తల రుద్దుకుంటాం, మెడలో గొలుసుని కుంకుడు పిప్పితోటి రుబ్బుతాను నేను. గాజులు కొంచెం మార్చుకోవడానికి తీసుకుంటూ ఉంటాం కదా, అంత ఇవి కొత్త గాజులు కాబట్టి తోమట్లేదు, కానీ ఇది వరకు చేసామట్లా. దానికి ఏం చేయాలంటే ఈ మన కుంకుడుకాయ చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఉంటాయి. ఏవైనా దాంట్లో బ్యాక్టీరియా ఉంటే అది కూడా పోతుంది. స్టోన్స్ అవి ఉన్నా అంటే మరి ఇప్పుడు డైమండ్స్ వాటిని కడగకూడదు, తోమకూడదు చేయ. మరి ఏంటండి వాటిని పాలిష్ ముఖమల్ క్లాత్ తోటి రుద్దుతారు. మనం రుద్దుకోవచ్చు. ముఖమల్లు ఉంటే మన దగ్గర దాన్ని పెట్టి రుద్దితే డైమండ్ కి చుట్టూతా ఉన్న దుమ్మంతా పోతుంది. వాటిని ఎప్పుడు రాళ్ళు ఉన్న వాటిని, ముత్యాల వాటిని, పగడాల వాటిని మనం ఇళ్లలో క్లీన్ చేయకూడదు, పాడైపోతాయి. బంగారం వాటికైతేనే చెయ్యొచ్చు. ఇప్పుడు నల్లపూసల గొలుసులు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, ఇవి చేయొచ్చు. దీంట్లో ఇంకో మెథడ్ చెప్తాను నేను చేస్తున్నది. ఊరికే సరదాగా చేస్తే అది బాగా కుదిరింది. ఈ బట్టలు ఉతుకోవడానికి ఒక లిక్విడ్ వస్తుంది, అవి ఏంటంటే మన మామూలు కాదు, ఈజీ ఉలెన్ క్లాత్స్. స్టెయిన్ రిమూవర్ కాదు, పాడైపోతుంది. స్టెయిన్ రిమూవర్ పెట్టుకోండి. ఉలెన్ బట్టలు ఉతుక్కోవడానికి లైట్ వస్తుంది, ఆమ్వే లైట్ ఒకటి అలా గుర్తుంది నాకు. ఆమ్వేలో SA8 లైట్ లిక్విడ్ ఏదో డబ్బా కొని మా అక్కకి సగం ఇచ్చింది, నేను అట్ట పెట్టిన. అప్పుడప్పుడు పట్టు చీరలు ఉతకడానికి దాంతో తోమితే ఎంత బాగా వస్తాయో బంగారు పసులు, ధగలాడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళాక నాకు ఒక వాట్సాప్ లో మీరు ఫోటో పెట్టండి. మెరిసేదాన్ని ఆ వస్తువునే. ఇప్పుడు కాదు, డబ్బా లేదు నా దగ్గర. డబ్బా వాళ్ళకి ఇచ్చి ఏముంది, SA8 కనిపిస్తుంది కదా, ఇది కాకపోతే మీకు ఈజీ మెథడ్ ఇంకోటి చెప్తా, నేను అది చేస్తున్నా. ఇప్పుడు విప్రోవి అవి మనకి బట్టలు వాషింగ్ లిక్విడ్స్ రావట్లేదు కదా, అవి లైట్ లిక్విడ్స్, చిన్న ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అందులో డిటర్జెంట్ ఎక్కువ ఉండదు. అవునవును, వాటితో తోమి చూడండి. దీని కూడా ఒక బ్రష్ మనకూడదు, బట్టలు తోమినట్టు ముద్దుగా పాపాయిని తోమినట్టు తోమండి. ఆ నీళ్ళలో కాసేపు నానబెట్టడం, తర్వాత చక్కగా బ్రష్ చేసేయటం. ఆ సందుల్లో ఆ బట్టలలో చేరిన మన పౌడర్లు, మనం రాసుకున్న క్రీములు, పర్ఫ్యూమ్లు, మన ఒంటి చెమట, మురికి, సబ్బు ప్రతిరోజు మెడలో నెత్తి మీద నీళ్ళు పోసుకుంటుంటామా, అదంతా పట్టేస్తుంది కదా. గాజులు గొలుసులు అన్నీ తీసేసి వంకీకి తగిలిచ్చి స్నానాలు చేసే వాళ్ళకి చెప్పట్లేదు, ఒంటి మీద ఉంచుకునే వాళ్ళకి ఈ పని. అయితే ఈ సబ్బు పెట్టి తోముకోలేం కదా, చక్కగా ఒక కుంకుడుకాయ నానబెట్టి, ఒక్క కుంకుడుకాయ దెబ్బ కొట్టండి, కింద వెడలు కొట్టేయండి, దానికి అసలు నీళ్ళలో వేసి పెడితే చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ మెడలో ఉన్న గొలుసుని దానికి పట్టించి తోమితే మన మెడలో మీద నుంచి చక్కగా తోముకోవచ్చు. తీసేయరు కదా అమ్మ అందరూ, తీసేసే వాళ్ళ పరిస్థితి హాయిగా తోముకోవచ్చు బ్రష్ చేసుకుని. తీయకుండా మెడలోనే ఉంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. మేము అలాగే అలవాటు, కుంకుడుకాయతోటి తోమేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది రమ్మ గారు. నేను అదే చెప్పా, అంతకంటే ఏం చెప్పలేదు. ఓకే, మీకు తగిలితే నేనేం చేయలేను, మామూలుగా చెప్పే విషయం. ఓకే, ఇలా చేయొచ్చు. ఈ మెథడ్స్ తోటి మీ వెండి, బంగారు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లని తోమేసుకోండి. నేను చెప్పానని చెప్పండి కావాలంటే. నేను చేసేదే చెప్పా కానీ కొత్తది ఎక్కడిది చెప్పలేదు. ఓకే, ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పుకుందామండి. దయచేసి మీ వస్తువుల్ని మనమే క్లీన్ చేసుకోవాలి తప్ప
మెరుగు పెడతామని చెప్పి వస్తా ఉంటారండి, వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళకి ఇచ్చి మోసపోవద్దు. వాళ్ళకే ఇలాంటి కాదు. కథనాలు అసలు పుంకాలుగా విన్నాం మనం. మనము చాలా బంగారపు జాగ్రత్తగా ఉండాలి. షాపుల ముఖ్యంగా. దగ్గర బయట అమీర్పేటలో కొన్ని చోట్ల షాపులు బయట పెట్టుకుంటారు కదా, ఆ లిక్విడ్ లో వేసి ఇస్తారు, బెరుస్తుంది. అలాంటి లిక్విడ్స్ లో వేయకండి, అది బంగారాన్ని గుంజేస్తుంది. కాబట్టి ఆ పని చేయబోకండి. ఓ షాపుల దగ్గర కూడా ఉంది ఉంటాయి, షాపుల దగ్గర కూడా జరుగుతుంది. నేను ఇల్లమ్మటి వస్తా ఉంటారు. షాపుల్లో కాదు, షాపుల బయట బయట ఎవరైనా పెట్టి, అందరూ కాదు, కొంతమంది చేస్తారు, మరి చెప్పలేం కదా. ఇల్లమ్మటి వస్తూ ఉంటారు మెరుగులు పెడతామంటే ఇంట్లో చేసుకుంటారు, మొత్తం దోచి తీసిస్తా ఉంటారా, చాలా ఇబ్బంది. మనమే మెరుగు పెట్టుకోవచ్చు, చక్కగా తోమండి శ్రద్ధగా, మురికి పెట్టించకుండా చక్కగా తుడిచేసుకుని వీటిని బాగా తడి లేకుండా తుడిచి. పౌచెస్ దొరుకుతాయి కదా, మనం ఏంటి బంగారు షాపుల్లో ఇస్తారా మనకి, వస్తువున పౌచ్లో వేసి పెట్టుకోండి, అప్పుడు మాసిపోకుండా ఉంటాయి. అంతే మెథడ్. వెండిదేమో నేనైతే ప్లాస్టిక్ జిప్లాక్లో వేసి పెట్టేస్తున్నా జయ, మళ్ళీ తోమేదాకా పనిలేదు అమ్మగారు, బాగా నల్లగా అయిపోతా ఉన్నాయండి. ఎప్పటికప్పుడు తోమేసుకోవాలి. కుంకుమ కూడా జిప్లాక్ లో పెడతాం కదా, నేను అదే చెప్తున్నాగా, జిప్లాక్ లో పెట్టు. ఎవరైనా వచ్చినప్పుడు జిప్లాక్ తీసి దాంట్లో పెట్టుకోవడం, మళ్ళీ జిప్లాక్ శ్రద్ధగా చేస్తే బాగుంటుంది. శ్రద్ధ లోపించింది. వెంటనే తోమక్కర్లా, మన గాలికి నల్లబడతాం. వెండి కూడా కొంచెం ఏదో కల్తీ ఉంటుంది, తొందరగా పాడైపోతాయి. తర్వాత ఇంకొక విషయం అమ్మగారు, వెండి గిన్నెలో ఒక్కొక్కసారి అన్నం కలిపి పెట్టుతున్నా కూడా చేదుగా ఎందుకు అనిపిస్తుంది అమ్మగారు? ఒకలాంటి పొగరు అనిపిస్తా ఉంది. పెరిగేస్తే కదా, వెండిలో ఏదో లోపం. అంతేనా? ఓకే. కంచం పెరుగన్న చేదెక్కిపోతుంది. మా దగ్గర కూడా ఒక కంచాల్లో అలా అనిపిస్తుంది. ఓకే. మిగిలిన కంచాల్లో లేదు, ఒక దాంట్లో అట్లా కంచాల్లో లేదు. మేము రెగ్యులర్ వెండి కంచాల్లో తినే అలవాటు ఉంది కదా, ఏం ప్రాబ్లం ఉండదు. మేము పర్వాలేదు, తినొచ్చు, శుభ్రంగా తోమేసుకుంటాం. అది కొంచెం కల్తీ అని తెలుసుకోండి, వీలైతే మార్చుకోండి. మరి ఏం చేస్తాం, అంతే. లేకపోతే ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే వాడుకోండి, రోజు తినకుండా. మార్చలేమనిపిస్తే. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే.